ప్రభు నామానికి మేము కలుగుగాక. గత కాలం అంతా కూడా కాల్చి కాపాడి ఆయన ఎక్కడి కింద భద్రపరిచిన దేవుడికి వందనాలు తెలియజేస్తూ మరి మరొక దినం మన జీవితంలో ఆశని పొడిగించి మరి 2 వారాలు ఈ మాసంలో కంప్లీట్ చేయడానికి నడిచిన కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఆరంభ ప్రార్థన చేసుకుందాం. కూడా కళ్ళు మూసుకుందాము. ఆరంభ ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువ, జమ్ముల నాయన, జీవాధిపతి, మీ బంగారు పాదములకు తండ్రి, మీ అపరంజ పాదములకు నాయన వందనాలు దేవ, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన మా తండ్రి, మా దేవ, మా రక్షక, మీకే మహిమ ఘనత ప్రభావములు తెలియజేస్తున్నాం నాయన. ఆకాశమును సింహాసనముగా, భూమిని పాదపీఠముగాను చేసుకొని పరిపాలిస్తున్న మహారాజ్యానికి వందనాలు. శూన్యంలో భూమిని విడదీసిన ఆశ్చర్యకరుడా, కరుణామయుడా, కనికర సంపన్నుడా, దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువ, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు నాయన. మహోన్నతుడవు, మహాగణుడవు, సర్వోన్నతుడవు, సర్వాధికారివి, సర్వ సృష్టికర్తమైన మా తండ్రి, మా దేవ, మా రక్షక, మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రములు నాయన. మారని దేవుడవు తండ్రి, మరువని దేవుడవు నాయన, విడువని దేవుడవు ప్రభు, ఎడవైన దేవుడవు తండ్రి, నీకు వందనాలు. నిన్న నిరంతరం ఏకరీతిగా ఉండేవాడా, నీకు స్తోత్రాలు. 10,000లో అతి సుందరుడా, అతి కాంక్షణీయుడా, నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, మరి నాయన మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి నీకు వందనాలు తండ్రి. గడిచిన వారం అంతా కూడా కాచి కాపాడి మీరు ఎక్కడి కింద భద్రపరిచారు నాయన, నీకు స్తోత్రములు ప్రభువా, నీకు వందనాలు తండ్రి. మరి అంతరంగంలో జరిగిన దేవుడవు నాయన, పరిశోధించేవాడా, పరీక్షించేవాడా, సరిచేయవాడా, సరైన మార్గం నడిపించే దేవా, నీకు వందనాలు తండ్రి. మీకు ఇష్టమైన క్రియలు, తలంపులు, ఆలోచనలు మాలో ఏమైనా ఉంటే దయతో నాయన వాటిని తీసివేయమని, అయా కృపను సహాయం దయచేయమని తండ్రి వేడుకుంటున్నాను ప్రభు. శుద్ధ హృదయం దయచేయండి తండ్రి, యథార్థ హృదయం దయచేయండి నాయన. దీన మనసు మాకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించను అని దావీదు సెలవిస్తున్నాడు తండ్రి. అటు దీన మనసు మాకు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభు. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును కాక అని యథార్థముగా మిమ్మల్ని ఆరాధిస్తున్నాడు తండ్రి. అటు యథార్థమైన హృదయం మాకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభు, నీకు స్తోత్రాలు తండ్రి. మా దేవుడవు, మా ప్రభుడవు, మా విమోచకుడవు నాయన. మాకు నెమ్మదిని కలగజేయవాడవు తండ్రి. మా సరిహద్దులను విశాలపరిచే దేవుడవు నాయన. నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభు. మా ఆశ్రయదుర్గమ, మా కొండ, మా కోట, మా సమస్తమైన దేవా, నీకు స్తోత్రములు తండ్రి. ఆపత్కాలంలో ఆదుకునే సహాయకుడా, నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఎవరు ఉన్నా ఎవరు లేకున్నా తన నిత్యం మాతో ఉండే దేవుడవు తండ్రి. మమ్మల్ని బలపరిచే దేవుడు, నడిపించే దేవుడవు నాయన, ఆదరించే దేవుడవు తండ్రి. నీకు వందనాలు ప్రభువ, నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన. ఎక్కడ పడిపోయిన తండ్రి మా జీవితాలను ప్రభువ వెతికి రక్షించి మా పాదములు నాయన బండ నిలిపి మా అడుగులు స్థిరపరిచిన దేవుడవు తండ్రి. నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువ. నీ ప్రియ కుమారుని లోకానికి పంపించి మా పాపములకు మారుగా ఆయన సిలువకు అప్పగించిన దేవా, నీకు స్తోత్రాలు. తాను కాల్చిన రక్తం ద్వారా తండ్రి మా పాపములను మా బిడ్డల దయచేసావు నాయన, శుద్ధిపరిచావు తండ్రి. నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు. నీ అపారమైన ప్రేమను బట్టి, నీ యొక్క కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. మరొకసారి ప్రభువా మాకు ఇచ్చే ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి తండ్రి, అయా నీకు స్తోత్రములు నాయన. నీకు వందనాలు తండ్రి. మా బలము కాదు, మా శక్తి కాదు నాయన, ఏది కూడా కాదు. కానీ ప్రభువా ఈ రోజు ఈ స్థితిలో ఉన్నామంటే అది కేవలం నీ కృప, నీ కనికరము, నీ ప్రేమ, నీ దయ, అందుని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా మరి నాన్న ప్రభు అంతట్లో కూడా తండ్రి మీరే తోడుగా ఉండి మీ కృపను, మీ సహాయం దయచేయమని దేవా వేడుకుంటున్నాను తండ్రి. మా పాపములు తండ్రి మాకు తేటగా కనబడుతున్నాయి కనుక తండ్రి మీ దయతో వాటిని తుడిచివేసిన ఆయన శుద్ధ హృదయము, యథార్థ హృదయము, దీన మనసు మాకు దయచేయమని ప్రభు వేడుకుంటున్నాను తండ్రి. నీ ఆత్మను ప్రభు మా ఎదురు తీసివేయకండి తండ్రి. నీకు వేరుగా ఉండి మేము ఏమీ కూడా చేయలేము ప్రభు. అయ్యా తండ్రి నీకు వందనాలు ప్రభు, నీకు స్తుతులు. మీ కృప, మీ కనికరము, మీ దయ ఎల్లప్పుడూ మాకు కావాలని మీ దక్షిణాస్తము మా మీద ఉంచమని దేవా వేడుకుంటున్నాడు తండ్రి. మమ్మల్ని సరిచేయమని వేడుకుంటున్నాడు ప్రభా. సరైన మార్గం నడిపించమని తండ్రి వేడుకుంటున్నాడు తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యా ఈ ఆరాధనంతట్లో కూడా మీరే తోడుగా ఉండండి. పాటలు పాడుతుండగా చక్కటి స్వరాలు మాకు దయచేయండి నాయన. అయ్యా ఆరాధిస్తుండగా తండ్రి పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ప్రభు, పూర్ణ హృదయంతో నేను ఆరాధించేవారుగా ఉండేలాగా మీ కృపను, మీ సహాయమును దయచేయమని వేడుకుంటున్నాడు తండ్రి. నీకు వందనాలు ప్రభు. బైబిల్లో తోడుగా ఉండండి నాయన. సండే స్కూల్ మెసేజ్లు తోడుగా ఉండండి తండ్రి. ముఖ్య ప్రసంగంలో కూడా మీరే తోడుగా ఉండుతున్న దీవెనలు, ఆశీర్వాదములు మా మీద కుమ్మరించి మమ్మల్ని బలపరిచి నీ వాక్యముతో మమ్మల్ని నింపమని మీ కృపను, మీ సహాయం దయచేయమని సమస్తమైన మహిమ ఘనత ప్రభువాలు మీ నామానికి చెల్లిస్తూ మా మధ్యలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ మమ్మల్ని విషయకు అప్పగించుకుంటూ తండ్రి. అయ్యా మరి వచ్చిన వారందరికీ కూడా నీకు వందనాలు ప్రభువా. రానైన వారు కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వారి ప్రయాణం అంతట్లో మీరే తోడుగా ఉండి మీ కృపను, మీ
మీ సహాయం దయచేయమని చేసిన మేలకై చేయబోతున్న మేలకై సమస్తమైన మహిమ ఘనత ప్రభువులు మీ నామానికి చెల్లిస్తూ నన్ను తగ్గించుకుంటూ మీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ త్వరగా రానైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి మిగిలిన వినయంతో అని వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్తాం హల్లెలూయా హల్లెలూయా. పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాము. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములను పాట పాడుకుందాము. షేర్ చేశాము. అందరం కూడా పాట పాడుతూ చెప్పబడుతూ మహిమపరుచుకుందాము. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రాజుల రాజా
గాక. సమర్పణ. హల్లెలూయా 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 ఒకసారి తీసుకోండి. ప్రభునామానికి మేము కలుగుగాక. మరొక పాట పాడుకుందాము. నీ కృపా నిత్యముందును, నీ కృపా నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా అనే పాట పాడుకుందాము. నీ కృపా నిత్యముందును, నీ కృపా నిత్య జీవము, నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా. నీ కృపా నిత్యముందును, నీ కృపా నిత్య జీవము, నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా. Thank you.
నామానికి మహిమ కలుగును గాక. అక్కడ చిన్న పాట. యెహోవా నా బలమా హల్లెలూయా. నా శత్రువులు నన్ను
యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగా చేయును మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగా చేయును ఉరుములు మెరుపులు మెండుగా చేసి ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమిచ్చును అపవాదికి అపజయమిచ్చును అపవాదికి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేయును ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేయును ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి రక్షణ కేడము నాకందించి రక్షణ కేడము నాకందించి అక్షయముగా తన పక్షము చేర్చిన అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవే యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవే అన్యజనులలో ధాన్యత చూపించి అన్యజనులలో ధాన్యత చూపించి హల్లెలూయా స్తుతిగానము చేసేద హల్లెలూయా స్తుతిగానము చేసేద యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా హల్లెలూయా హల్లెలూయా ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరొక పాట పాడదాం. అంత సాంగ్ గ్రూప్ పెట్టండి. స్క్రీన్ షాట్ పెట్టండి. మరొక పాట పాడుకుంటూ దేవనామాన్ని తీసుకుంటాము.
మైక్ చెక్ చేయలేక మరొక పాట పాడుతూ ముందుకెళ్దాం. చేయి పట్టుకో నా చేయి పట్టుకో చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో కృంగిన వేళ ఓదార్పు నీవేగా నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా కృంగిన వేళ ఓదార్పు నీవేగా నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా మరువగలనా నీ మధుర ప్రేమను మరువగలనా నీ మధుర ప్రేమను యేసు నా జీవితాంతము యేసు నా జీవితాంతము చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో లోక సంద్రము నాపై ఎగసిన విశ్వాస నావలో కలవరమే రేగిన లోక సంద్రము నాపై ఎగసిన విశ్వాస నావలో కలవరమే రేగిన నిలువగలనా ఓ నిమిషమైనను నిలువగలనా ఓ నిమిషమైనను యేసు నా చేయి విడచిన యేసు నా చేయి విడచిన చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో హల్లెలూయా హల్లెలూయా ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇంకో సాంగ్ హల్లెలూయా మేఘస్తంభమైన సన్నిధిని రూపు మార్చగల సన్నిధిని మేఘస్తంభమైన సన్నిధిని రూపు మార్చగల సన్నిధిని నడిపించే సన్నిధిని నన్ను వీడి పోనివ్వకు నడిపించే
కాక ఒక పాట పాడుకుంటూ మనం మార్గంలోకి వెళ్దాము. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్య అన్న పాట పాడుకుంటూ మనము ఆనందంలోకి వెళ్తాము. మరి దక్షిణ కూడా అల్లించిన పడతాము పాట పాడుకుంటూ ఆరాధించుకుంటూ మనం ముందుకు వెళ్తాము. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా నేను యోచించగా, కృపతలంచగా
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా కృపతలంచగా మేలు యోచించగా కృపతలంచగా మేలు యోచించగా నా బలమానలు స్తుతించగా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా మన రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దయచేసి ఎవరు కూడా మౌనంగా ఉండకూడదు. ఆయన చేసిన మేళ్ళు జ్ఞాపకం చేసుకుందాం అందరం కూడా. సరే మనం ఎవరు కూడా దయచేసి మౌనం ఉండకుండా పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో దేవుని ఆరాధిద్దాం. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా మరొకసారి నీతో గడిపే ప్రతి క్షణము
దేవుని ఆరాధించుకుందాము. ఒకసారి ఆయన చేసిన మేలను మన జ్ఞాపకం చేసుకుందాము. తల్లి మలిచిన, తండ్రి విడిచిన, నేను నిన్ను మరువను విడవను ఎడబాయనని సెలవిచ్చిన దేవుడు, చూడు అనచలని చెక్కిరానని సెలవిచ్చిన దేవుడు మన జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి ఎక్కడో పడిపోయిన మన జీవితాలను వెతికి రక్షించి ఆయన వారసులుగా చేసుకున్న దేవుడు మనం ఆరాధిద్దాము. దయచేసి ఎవరు కూడా మౌనంగా ఉండకూడదు. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి, అయ్యా నీకు వందనాలు ప్రభువా, జీవంగల దేవా నీకు స్తోత్రం, జీవాధిపతి నీకు వందనాలు నాయన. మా దేవుడవు తండ్రి, మా ప్రభుడవయ్యా, మా విమోచకుడవు నాయన, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రం. మా దేవుడవు నాయన నీకు వందనాలు, మా విమోచకుడవయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రం. మారని దేవుడవు నాయన నీకు వందనాలు, మరుపురాని దేవుడవు తండ్రి, అయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. నాయన నీకు వందనాలు 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 తండ్రి. మన మధ్యలో ఉన్న మరియమ్మ గారు దేవుని ఆరాధిస్తారు. అందరూ కూడా కలిసి దేవుని ఆరాధించుకుందాం. దయచేసి ఎవరు కూడా మౌనంగా ఉండదు. మన చేతులు పైకెత్తి దేవుని నామాన్ని మయపరుద్దామన్న చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత పూర్వకంగా దేవుడికి వందనాలు స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం 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 అయ్యా నీకు వందనాలు తండ్రి, స్తోత్రం ప్రభువా, వందనాలు నాయన, స్తోత్రాలయ్యా. అవును స్తోత్రం అవునయ్యా, అవును తండ్రి, అవునాయన స్తోత్రం, ఆశీర్వదించండి స్తోత్రం స్తోత్రం. అవునయ్యా, అవును తండ్రి, స్తోత్రాలయ్యా. అవునయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అవునయ్యా స్తోత్రాలయ్యా నాయన. అవును తండ్రి, అవునైనా తెలియదు తండ్రి, స్తోత్రం స్తోత్రం. అవునయ్యా తీర్చే దేవానికి స్తోత్రం. అవును తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం. అవును తండ్రి, స్తోత్రం 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 స్తోత్రం. అవునయ్యా, అవును తండ్రి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వందనాలు తండ్రి నీకు స్తోత్రం అయ్యా. అవును తండ్రి, స్తోత్రం స్తోత్రం. అవును నాయన నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు ప్రభువా, స్తోత్రం. అవునయ్యా ఆశీర్వదించండి తండ్రి. అవునాయన స్తోత్రం స్తోత్రం. అవును తండ్రి, అవును నాయన, అవును తండ్రి, స్తోత్రం స్తోత్రం. అవును తండ్రి, బలపరుస్తున్నావు. అవునయ్యా స్తోత్రం స్తోత్రం. అవును తండ్రి నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు. అవునయ్యా స్తోత్రం స్తోత్రం. అయ్యా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా నీకు స్తోత్రం స్తోత్రం. ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా తన గొప్ప దేవుడు స్తోత్రం స్తోత్రం. ఈ మహిమతోనైనా మా కుటుంబాలన్నీ కూడా నీ రక్షణ మహిమలో నీ ఎరుగులోనైనా ఆకాశింపజేయమని, అలాగే నా తండ్రి నీ వాక్యాన్ని విప్పుకుండగా నీ కృపతో మమ్మల్ని నడిపించిన ఈ ఆరాధన అంతటినీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను. ఆమేన్. ఆరాధించద యేసు రాజా, నిన్నే ఆరాధించెదా. ఆరాధించద యేసు రాజా, నిన్నే ఆరాధించెదా. ఆరాధించెదా ఆరాధించెదా ఆరాధించెదా
మట్టిలో చేరే వరకు సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా, సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు. స్తోత్రం 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 ప్రభువా, జీవగల నాయన జీవాధిపతి మీకు వందనాలు తండ్రి. సజీవుడమైన మా దేవా నీకు స్తోత్రం 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 నాయన. సజీవ లెక్కలో వచ్చిన మమ్మల్ని బట్టి నీకు స్తోత్రములు నాయన. అయా మృతులు నీకు స్తుతి చెల్లించలేరు నాయన. మమ్మల్ని అయ్యా తన సజీవ లెక్కలో వచ్చినందుకు తండ్రి నీకు స్తోత్రం 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 ప్రభువా. గొప్ప దేవుడు నాయన, మా ప్రభుడు తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం నాయన. ఈ 4 పెద్దలతో 4 జీవులతో కూడా ఇంత నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనినపడితే మన పరమ తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం. మా ఆరాధనకు యోగుడా, మా స్తుతులపైన ఆశ్రుడా అయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా దేవుడు నాయన, మాకు చాలా దేవుడు తండ్రి నీకు స్తోత్రం అయ్యా. నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. నువ్వు చేసిన ప్రతి మేళకై నీకు వందనాలు తండ్రి. మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు అయినా, ఆయుష్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా. సంఘాన్ని నడిపించావు నాయన, మోకరించిన ఆలోచన భాగ్యాన్ని మాకు దయచేసావు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వారం అంతా కూడా కాచి కాపాడి మీరు ఎక్కల కింద భద్రపరచాలి నాయన. మా వాళ్ళ పొరపాటు జరిగి ఉంటే దయతో మళ్ళీ క్షమించండి తండ్రి. శుద్ధ హృదయం మాకు దయచేయండి ప్రభువా, యథార్థ హృదయం మాకు దయచేయండి నాయన. దీన మనసు మాకు దయచేయండి తండ్రి. పూర్ణాత్మతో పూర్ణ మనసుతో పూర్ణతో ఎల్లప్పుడూ ఆర్థించేవారు సహాయం దయచేయమని వేడుకుంటున్నాడు తండ్రి, నీకు స్తోత్రం. ఆరాధనకు యోగ్యుల పైన ఆశీర్వాడా మీకు స్తోత్రం 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 అయ్యా. మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రములు ప్రభువా. ఎక్కడో పడిపోయిన మా జీవితంలో తండ్రి వెతికి రక్షించావు నాయన, నీకు స్తోత్రాలు. క్రీస్తు అనే బండి మీద మా పాదములు నిలిపి మా అడుగులు స్థిరపరిచిన దేవా నీకు స్తోత్రం 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 నాయన. మాకు ఇచ్చిన తండ్రి అమూల్యమైన రక్షణ వస్త్రాలను బట్టి నీకు వందనాలు ప్రభువా. నీ రాజ్యానికి వారసుగా చేసుకున్నందుకు అయ్యా స్తోత్రం 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 ప్రభువా. చిన్నప్పటికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. యవనస్తులకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఉద్యోగాలను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. పనిలో ప్రయాణంలో కాచి కాపాడుతూ ఉన్నావు నాయన, నీకు స్తోత్రం ప్రభువా. భార్య భర్తలు బట్టి నీకు వందనాలు తండ్రి. ఇచ్చిన సమాధానం బట్టి నీకు స్తోత్రము ప్రభువా. సంతానం లేని సంతానం ఇస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రం. నెమ్మదిని ఇస్తున్నావు ప్రభువా, సమాధానం దయచేస్తున్నావు తండ్రి అయ్యా. వృద్ధులను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ పట్ల నాయన మీరు చేసిన ప్రతి మేలకై ప్రభువా, మా కుటుంబంలో చేసిన ప్రతి మేలకై తండ్రి. మా కుటుంబ యజమానుడా, మా కాపరి, మా ప్రభుడా, మా విమోచకుడా, మాకు నెమ్మదిని కలగజేయవాడా నీకు స్తోత్రాలు. మా ఆశ్రయదుర్గ, మా కొండ, మా కోట, మా సమస్తమైన తండ్రి నీకే మహిమ ఘనత ప్రభావం తెలియజేస్తూ చేసిన మేలకై, చేయబోతున్న మేలకై తండ్రి సమస్త మహిమ ఘనత మీ నామానికి చెల్లిస్తూ నన్ను తగ్గించి బుధమైన నామాన్ని హెచ్చిస్తూ త్వరగా రాగలిగిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో వచ్చిన స్తుతి ఆరాధన మీ బంగారు పాదల వద్ద వినయంతో సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా లేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. మరి సమయంలో బైబిల్ చేసుకుందాము. మన మధ్యలో ప్రవళిక గారు ఉన్నారు, ముందుకు వస్తారు. కీర్తన గ్రంథము 98వ అధ్యాయము
దయచేసి మరొకసారి లేచి నిలబడతాము. లేచి నిలబడి బైబిల్ చేసుకుందాము. కీర్తన గ్రంథము 98వ అధ్యాయం, సామ్స్ చాప్టర్ 98. దయచేసి మరొకసారి లేచి నిలబడతాము, బైబిల్ చేసుకుందాము. కీర్తన గ్రంథము 98వ అధ్యాయము 9 వచనాలు ఉన్నాయి, చదువు. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసినాడు. ఆయన గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము. ఆయన పరిశుద్ధ బాహువు. ఆయనకు విజయం కలుగజేసి ఉన్నది. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు. అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృప విశ్వాసితలను ఆయన జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. బూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి. సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి. ఆర్భాటముతో సంతోషగానము చేయుడి. కీర్తనలు పాడుడి. సితార స్వరముతో యెహోవాకు స్తోత్ర గీతములు పాడుడి. సితార తీసుకొని సంగీత స్వరములతో గానం చేయుడి. బూరెలతోను కొమ్ముల నాదముతోను రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయుడి. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును గాక. లోకమును దాని నివాసులను కేకలు వేయుదురు గాక. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టును గాక. కొండలు కూడి ఉత్సాహధ్వని చేయును గాక. భూమికి తీర్పు తీర్చుటకై నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసి ఉన్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన కాక అందరం కూడా కూర్చుందాము. ప్రభు నామానికి మహిమ కలుగు కాక. మరి ఈ సమయంలో సాక్షాత్కార సమయము, మరి దేవుడు చేసిన మేలు పంచుకొని ఎవరైనా ఉంటే మరి ఎందుకు వచ్చి ఈ యొక్క సాక్ష్యాలు పంచుకోవాల్సిందిగా ప్రభు పట్ల మనం చేస్తా ఉన్నాను. మరి సాక్ష్యం ఏంటిది అంటే, మరి ఈ వారం అంతా నేను ఫీల్డ్ వర్క్ వెళ్ళాను అనమాట. రాకపోకల విషయంలో కానీ ప్రయాణం విషయంలో కానీ దేవుడు చాలా హెల్ప్ చేశాడు. మేరీపట్నంలో పిల్లర్ నంబరు 30 నుంచి 25 మధ్యలో నేను అక్కడ నుంచొని ఫోన్ మాట్లాడుతున్నాను. ఒక ట్రక్ వెళ్తా యాక్టివా బండి అబ్బాయిని కొట్టేసి వెళ్ళిపోయింది. అబ్బాయి బండి ఇంత కింద పడి అక్కడ వరకు ఈడ్చుకుపోయాడు. పాపం ఏమైందా అని అందరూ అక్కడక్కడ బండిలాగా చూసేది అయితే కొంచెం మేజర్గానే తగిలింది. ఇక్కడ నుంచి అక్కడ వరకు బ్లడ్ కారింది అబ్బాయికి. అంటే దెబ్బ ఎక్కడో బాగా మేజర్గా తగిలింది అనమాట. వెంటనే బండిని అబ్బాయిని అన్ని పక్కకు తీశారు. అసలు ఒక్క నిమిషం పాటు అయితే నాకు చాలా భయం వేసింది. ఎంత సివియర్ యాక్సిడెంట్. మరి నేను రోడ్డు మీద ఫీల్డ్ వర్క్ అట్లా తిరిగేదైనా కూడా ప్రభు నా రాకపోకల విషయంలో కూడా అంతా కూడా హెల్ప్ చేస్తున్నాడు. మరి నేను ఊరికి వెళ్తున్నాను అనమాట. గురువారం శుక్రవారం శనివారం వచ్చి ఆదివారం 4 రోజులు ఇవ్వను. అంటే మా నాన్న ఫోన్ చేశాడు, మొన్న 1 గంట సేపు మాట్లాడిండు. ఒక 2-3 రోజులు నాతో టైం స్పెండ్ చేయదు కదా రామ్మా అని అడిగింది అనమాట. అందుకని నేను కూడా వెళ్ళబోతున్నాను. మరి క్షేమంగా ఇంటికి వచ్చేలాగా ప్రేయర్ చేయాలి. థ్యాంక్ యూ.
మరి మనం సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలము దేవుని యొక్క కృప, బట్టి దేవుడి కొత్తరాలు మరొక సాక్ష్యం ఇద్దాము. దేవునామానికి మహిమ కలుగునుగాక. సంవత్సరయ్య గారికి ఇప్పుడు ఇచ్చిన సంఘానికి వందనాలు. మన సాక్ష్యం ఏంటంటే మరి మన రోజు మేము వచ్చి ఇక్కడ 2 సంవత్సరాలుగా నేను ఎక్కువ కాణిదారులో ఉంటాను. అక్కడ మనకి సమయం దొరికినప్పుడు ఇక్కడికి నేను వచ్చేస్తా. మరి మా చిన్న కొడుకు ఏమన్నాడంటే అమ్మ నాకు చాలా 120 జ్వరం ఉన్నది అని చెప్పింది. ఆయన గచ్చిబోళ్ళు ఉంటాడు. అది చాలా బాధ కలిగింది నాకు. ప్రభు మరి బిడ్డకి స్వస్థపరిచిన ఆయన మన సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానని మరి చిన్నపిల్ల కూడా అన్నట్టుగా మరి దేవుని పాదాల దగ్గర మరి ఏడ్చినప్పుడు దేవుడు మరి గంభీరమైన స్వస్థత దయచేసి ఆయన గొప్ప దేవుడు కాబట్టి. మరి ఇంకొకటి ఏంటంటే నా కుటుంబంలో మరి చిన్న కొడుకు విశేషంలో నేను నైట్ కూడా అప్పుడప్పుడు వచ్చి నేను చెప్పేదాన్ని కూడా మరి చాలా సమాధానం ఉన్నది. 2 భార్య భర్తల మధ్యలో మరి చాలా ఇబ్బందులు పెడుతుంది. 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకు చాలా అంటే చాలా ఇబ్బందులు పెడుతుంది. అమ్మాయి గురించి మీరందరూ ప్రార్థించాలి. నా కొడుకు కోడల గురించి, ఆయన పేరు ఆనంద్, ఆయన పేరు అంజలి. మరి నా మనవరాది పెళ్లి చేసిన బిడ్డ కూతుర్ది. మరి వారం రోజులు తిరిగి ముందే అబ్బాయి మరి నాకు వద్దు అని మరి ఇంటి మీద వదిలేసి మరి సంవత్సరం కూడా వెళ్ళింది. అతని పైన మరి కేసు వేసినా కూడా మేము దేనికి ముందుకు రావట్లేదు. మరి ఇది ప్రాబ్లం అని చెప్పట్లేదు. మరి అమ్మాయి గురించి మీరు అందరూ ప్రార్థించాలి. ఎందుకంటే నేను అన్నిలో ఉన్నప్పుడు మరి దేవుడు పిలుచుకొని 20 సంవత్సరాల క్రితం నాకు మరి దేవుడు ఆయన పరిశుద్ధ నామములు మరి నడుస్తున్నాను. పోయిన వారం నేను సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. ఎందుకంటే చెట్ల మేషాకు లాంటి వస్తువులు మరి ఇక్కడ మందిరంలో నిలబడి ఉన్నారు, పాటలు పాడేటోళ్ళు, వాక్యం ఇచ్చేటోళ్ళు. అయితే మరి నా కుటుంబం గురించి ప్రార్థన చేయాలి. మరి నాకైతే ఇక్కడ చాలా మబ్బులు కొడుతుంది. మరి మా ఊర్లో నెలకు క్యాంపు పెడతారు. అక్కడ నేను అక్కడికి వెళ్ళి చూపించుకోవాలని మరి ఆశపడుతున్నాను. మరి మా ఆయన అయితే పేషెంట్ 3 సంవత్సరాలు ఆయనకు ఓపెన్ సర్జరీ అయింది. మరి ఆయన గురించి మీరు అందరూ ప్రార్థించారు. నిన్ననైతే ఎక్కువ చేయలాగుతుందని మరి ఇక్కడికి వెళ్తే మా పెద్ద కోడలు చూపించింది. మరి ఇక్కడ నిన్న 4,000 డబ్బులు అయిపోయినాయి. ఎందుకంటే మేము మధ్య జరిగిన వాళ్ళకు మరి హాస్పిటల్కి మేము డబ్బులు పెట్టలేము కాబట్టి దేవుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన శక్తివంతుడు కాబట్టి, ఆయన నామములు నా కుటుంబానికి మేలు జరగడానికి ముఖ్యంగా నా చిన్న కోడల గురించి, నా మనవరాల గురించి మీరు అందరూ ప్రార్థన చేయాలని ఇచ్చిన సాక్ష్యం దేవుడు చేసి మన అమ్మగారు చెప్పినట్లుగా విమోచన అమ్మగారి పేరు తన యొక్క భర్త కొరకు, పిల్లల కొరకు, కోడలి కొరకు, తర్వాత మనమరాల కొరకు, వారి యొక్క కుటుంబం కొరకు ఈ సొంత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తూ ఉన్నాను. తప్పకుండా దేవుడు కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మదిని దయచేయను కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెవరైనా ఉన్నారా? సాక్షి పని ఇంకెవరైనా ఉన్నారా? ఎవరు లేరా? సరే, మన మధ్యలో సండే స్కూల్ ఉన్నారు. మన ముందుకు వచ్చి సండే స్కూల్ మెసేజ్ మనకు వినిపిస్తాను. మొదటిగా ఆకాశం